హలో ఆయన అందరికీ చూసిన 9:30 టైం అవుతుంది. మంకురు ఇంకా ఘోరం ఉంది, అసలు ఏమిటికి ఏం కనిపిస్తలేదు. ఇగో చాలా ఘోరం ఉంది. నార తీసుకొచ్చిన ఇప్పుడే, అది మబ్బుల శంషాబాద్ నుంచి తీసుకొచ్చిన, అంటే అది కోల్కతా నుంచి వచ్చింది మనకి. వైట్ ఇట్లుంటుంది ఒక్కొక్క ప్యాకింగ్, 25 ఉంటాయి దీంట్లో. మొత్తం 4,000 మొలక తెప్పించిన, ఎందుకంటే ప్యూర్ వైట్ అది. మనం డెకరేషన్కి ఎక్కువ వాడతారు అనమాట. అది కాస్ట్ ఎక్కువ, ఒక్కొక్క మొలక మనకు 3 నుంచి 4 రూపాయలు పడుతుంది. ఇంకోటి ఏంటంటే దాని మెయింటెనెన్స్ ఎక్కువ అనమాట. మెయింటెనెన్స్ ఎక్కువ, చాలా మెయింటైన్ చేయాలి, హెవీగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కానీ మంకురు మాత్రం చూడండి ఇంత ఘోరంగా వచ్చింది. మొత్తం బడే తడిచిపోయినాయి. పొద్దున చేనుకి వస్తే వానవాడ అయిపోయింది సన్నగా. ఇంత ఉంటుంది పొద్దు ఎంత వాన కొట్టినా ఎండ కొట్టినా ఎంత మంకురు వచ్చినా 9:30 అవుతుంది ఎగ్జాక్ట్. ఈ టైం కూడా ఇంత మంకురు ఉంది. అప్పుడు పెట్టిన మిరప చెట్లు చూడు ఇంత అయినాయి. పల్లె ప్రశాంత్ పోయింది చూడు, అప్పుడు ఆయన మొలక పెట్టిండా, అప్పుడు పెట్టినవి కూడా ఇట్లున్నాయి. మంచిగా ఉన్నాయి, క్రాప్ కూడా మంచిగా కాసింది. చూపిస్తాను మీకు. ఇగో మిరపకాయలు చూడు మంచిగా అయినాయి. అంటే వెదర్ ఉంటేనేమో ఇట్లా పెరుగుతాయన్నమాట. అన్నిటికీ అనుకూలించాలి, వెదర్ ఉండాలి. వెదర్ లేకపోతే ఒకటే మొలక తెచ్చి పీకి పెడితే అలా కావు.